శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం అష్టమగర్భంగా దేవకాదేవి గర్భంలో శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు పెరుగుతున్నాడని, అయితే దేవకి అంతు ప్రేమతో ఉన్న కంసుడు అశరీరవాణి పలికిన మాటలకి ఎందుకలా అయ్యాడు, అసలు అశరీరవాణి ఎందుకలా పలికింది అనే విషయం గురించి తెలుసుకుందాం ఈరోజు పారాయణంలో. ఈ కంసుడు క్రిందటి జన్మలో కాలనేమి. కాలనేమి అంటే ఏమిటి? నేమి అనగా ఇరుసు, కాలము అంటే చక్రము. కాలము ఎప్పుడూ ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటుంది, అందుకే కాలచక్రము అంటారు. ఇలా పరిగెత్తే చక్రములకు ఆధారంగా ఇరుసు ఉండాలి. ఇరుసు ఉండకపోతే చక్రములు పరిగెట్టవు. ఇలా పరిగెడుతున్న చక్రములకు ఇరుసే కామం. కామము అంటే కోరిక. మనిషి పుట్టినది మొదలు జీవితంలో కాలమంతా కోరికల రూపంలో గడిచిపోతూ ఉంటుంది. కోరికలు కనబడుతున్నాయి, కానీ సాధించినదేమిటి? మీకు ఉన్న కోరికలు తీరితే అవి సుఖాలుగా కనబడతాయి, తీరని కోరికలు దుఃఖాలుగా కనబడతాయి. ఇప్పుడు తీరిన కోరికల వలన పొందిన సుఖము, తీరని కోరికల వలన పొందిన దుఃఖము, ఇన్ని సంవత్సరాలుగా జీవితం కాబట్టి కామమే ఇరుసు, కాలమే పరువు. జీవితం చివరిలో చూసుకుంటే మనం సాధించినది ఏమీ కనిపించదు. 80 సంవత్సరముల జీవితంలో మనం నిక్కచ్చిగా పరమాత్మ యందు దృష్టి పెట్టి పరమాత్మ యందు మనసు నిలిపి చేసే పూజ 40 నిమిషాలు మించి ఉండదు. కాలము కోరిక రూపంలో పోయింది. కామమే కంసుడు. లోపల దేవకి వసుదేవులు ఉన్నారు. మీరు ఎవరు? దేవకి అంటే ప్రకాశము. ఆ కాంతి అన్ని ఇంద్రియాలకు కొడుతోంది, జ్ఞానమును తెలుసుకుంటోంది. మనలో ఉన్న ఆత్మ ప్రకాశించడమే దేవకి వసుదేవులు. కంసుడిని కోరిక నడుపుతోంది. మనస్సు కోరికగా, కామంగా ఈ రథమును తిప్పుతోంది. ఈ రథము కోరికల గురించి తిరుగుతోంది. ఇప్పుడు అశరీరవాణి చెప్పింది. ఈ అశరీరవాణి ఎవరు? వేదమే ఈ అశరీరవాణి. వేదం ఏమని చెప్పింది? నీవు అష్టాంగ యోగములో 8వ మెట్టుకు చేరిన సమాధి స్థితి యందు నీ స్వస్వరూపమును నీకు భాషిస్తుంది. అప్పుడు నీలో ఉన్న ఆత్మ నీకు దర్శనమవుతుంది. నీవు ఆత్మ. నీకు ఆత్మ తెలియగానే లంపటమంతా ఎగిరిపోతుంది. అప్పుడు ఈ కంసుడు ఉండడు. 8వ గర్భమునకు కంసుడు చచ్చిపోతాడని చెప్పబడింది. కంసుడు లాంటివాడు ఈశ్వరుడు మరుగై తాను ఉండాలని అనుకుంటాడు. కోరిక మనసుని భగవంతుని వైపు నడవనివ్వదు. రథమును కంసుడు నడుపుతూ ఉంటాడు. దేవకీ వసుదేవులను గుప్తం చేస్తాడు. వాళ్ళు ఉండడం ఇష్టం ఉండదు, చంపేస్తానంటాడు. ఈ రహస్యం తెలియకూడదు. ఇదే అశరీరవాణి పలకడం. రథమును నడపడం అంటే మళ్ళా మనం అసలు కథలోకి వచ్చేసాము అని అనుకోవాలి. ఎందుకంటే ఈ రథాన్ని నడపడం అనేది కాలంతో పాటు పరిగెడుతూ ఉండడం కాబట్టి ఈ రకంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు దేవకి గర్భంలో కృష్ణ పరమాత్మ వచ్చాడు కాబట్టి ఇదే రథాన్ని నడపడం అంటే. కాబట్టి మనం మళ్ళీ భాగవతంలోకి వస్తే కృష్ణ పరమాత్మ దేవకీ గర్భంలో పెరుగుతున్నాడు. దేవకీదేవి ఖైదులో ఉంది. ఈ ఖైదులో ఉన్న దేవకీదేవి గర్భంలో కృష్ణుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ గర్భంలోకి 33 కోట్ల మంది దేవతలు చతుర్ముఖ బ్రహ్మగారితో కలిసి వచ్చి దేవకీదేవి కడుపులోకి వెళ్ళి నిలబడ్డారు. ఇది గర్భశుద్ధి అంటే. వారందరూ పరమాత్మను స్తోత్రం చేస్తున్నారు. ఈశ్వర, నీవు సత్యము. సత్యము అనగా మారనిది, ఎప్పుడూ ఉండునది. ఇది నీ లీల. నీవు కోరుకుంటే అలా కనబడుతూ ఉంటావు. ఒక తల్లి కడుపున పుట్టినట్టు ఉంటావు, కానీ యథార్థమునకు మార్పు లేని వాడివి. మార్పు ఉన్నవానిగా కనబడుతున్నావు, కానీ మాకు మాత్రం మేము చేసిన కర్మల వలన మార్పులు ఉన్నాయి. నీవు మార్పు లేని వాడివి, సత్యమైన వాడివి. ఎప్పుడూ ఉండని వాళ్ళం నిత్యులము కామని మాకు భయం. కానీ నేను నిత్యము ఉండేవాడిని, నేను ఆత్మను అనే మా స్వస్వరూపమును భాషించాలంటే నీ అనుగ్రహం ఉండాలి. అలా భాషించకుండా ఉండడానికి నీవు సంసార వృక్షమనే ఒక చెట్టు పాతావు. ఈ సంసార వృక్షములకు నీవే ఆలంబనము. నీవు ఉండబట్టి ఈ సంసార వృక్షం ఉంది. ఈ సంసార వృక్షములకు సుఖము దుఃఖము అనే 2 ఫలములు ఉన్నాయి. సత్వ రజస్తమో గుణములచే 3 రసములు ఉన్నాయి. ధర్మార్థ కామ మోక్షములు అనే 4 వేర్లు ఉన్నాయి. శబ్దస్పర్శ రసరూప గంధములనే 5 రకముల విధానములు ఉన్నాయి. కామ క్రోధ లోభ మద మోహ మత్సరములు అనే 6 ఊడలు ఉన్నాయి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనే 7 రకములైన పొరలు ఉన్నాయి. ఈ చెట్టుకు 8 కొమ్మలు ఉన్నాయి. అవే 2 చేతులు, 2 కాళ్ళు, నోరు, కంఠము, హృదయము, ఉదరములు. ఈ చెట్టుకు 9 తొరలు. అవి 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రములు, 2 చెవులు, నోరు, మలద్వారము, మూత్రద్వారము. ఇది 9 తొరలు ఉన్న చెట్టు. నీ ఆజ్ఞ అయ్యే వరకు ఇందులో 10 వాయువులు ఉంటాయి. అవి ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ దేవదత్తములు. ఈశ్వర, ఇది నీవు సృష్టించిన చెట్టు. ప్రపంచంలో ఉన్న మనుష్యులందరూ దీని యందు లంపటమునందు పడి ఉన్నారు. దీని మీద 2 పిట్టలు ఉన్నాయి. ఒక పిట్ట ఎప్పుడూ ఏమీ తినకుండా సంతోషంగా ఉంటుంది. మరొక పిట్ట ఎప్పుడూ తిని ఏడుస్తూ ఉంటుంది.
వాటిలో ఒకటి ఆత్మ, రెండవది జీవుడు. జీవుడు అందులోంచి ప్రతిబింబంలా బయటకు వచ్చి నేను జీవుడును అని తిని ఏడుస్తూ ఉంటాడు. తినక సంతోషంగా ఉంటాడు పరమాత్మ. ఆయన ఎప్పుడూ ఆనందమే, పరమాత్మ సాక్షిగా ఉంటాడు, అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. ఇది ఆయన అసలు స్వరూపం. నీవు అనేక శరీరములను తీసుకున్నావు. నీవు ఏ శరీరమును తీసుకొచ్చి వచ్చినా లోకాలను రక్షించడానికే వచ్చావు. నీవు అటువంటి మహానుభావుడివి. అయితే ఈ విషయం అందరూ తెలుసుకోలేరు. ఒక్క ఈశ్వరుడే లోక కళ్యాణం చేయడానికి ఒకసారి తెల్లగా, ఒకసారి ఎర్రగా, ఒకసారి నల్లగా, ఒకసారి పాములను మెడలో వేసుకుని, ఒకసారి 4 ముఖములతో, ఒకసారి శేషతల్పం మీద పడుకుని ఉంటాడని జ్ఞాపకం ఉండదు. మాయ కమ్మి వేసినవాడు భగవంతుడు ఎప్పుడూ ఒక రూపంలో ఉన్నాడని, మిగిలినవన్నీ భగవంతుని రూపంలో కావు అని అంటాడు. అంటే వాడు మాయ చేత కట్టబడ్డాడు. నీ అనుగ్రహంతో మాయ వదిలినవాడు ఆ ఈశ్వరుడే అన్ని రూపములతోటి ఉన్నాడు అని అనగలుగుతున్నాడు. కాబట్టి ఈశ్వర, నీవు ఆ జ్ఞానముని ఇవ్వాలి. నీవు నోరిచ్చి నీ నామమును చెబితే గట్టెక్కిస్తానంటే ఆ నామము చెప్పకుండా కూడా కొందరికి బరువే. ఆ నామం కూడా చెప్పక అధోగతి పాలు అయిపోతూ ఉంటారు. అంతేకాకుండా నీ నామమును విస్మరిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా నీ నామాన్ని విమర్శిస్తూ ఉంటారు. నీవు ఇచ్చిన నోటితో నీ కథలను విమర్శిస్తారు. వారు అధోగతి పాలైన తర్వాత వారేమైపోయారో తెలుసుకుంటూ ఉంటారు. లోకం ఇలా నడుస్తోంది. కాబట్టి మహానుభావ, నీవు మా యందు అనుగ్రహించాలి. కంసాదులు రాజ్యం చేస్తూ భక్తులైన వారిని నిగ్రహిస్తున్నారు. కాబట్టి ముకుంద, నీవు అమ్మ గర్భంలో నుండి బయటికి రావాల్సింది అని ప్రార్థన చేశారు. ఇక్కడ కంసుని పరిస్థితి మహా దారుణంగా ఉంది. దేవకికి అష్టమ గర్భం వచ్చేసింది. నెలలు పెరుగుతున్నాయి. ఆవిడకు 9వ నెల వచ్చేసింది. స్పష్టంగా తేజస్సు కనబడుతోంది. ఈ అష్టమ గర్భంలో పుట్టేవాడు తనను చంపేస్తాడని భయం. జ్ఞానం చేత లోకమంతా ఒక ఈశ్వరుడు కనబడ్డట్టే కంసునికి కూడా కనబడుతోంది. అందుకనే నారదుడు ధర్మరాజు గారితో కొందరు వైరంతో కూడా ఈశ్వరుని పొందుతున్నారు అన్నాడు. కంసుడు తిరుగుతూ ఉంటాడు, కానీ అమ్మో ఇంకా వచ్చేస్తాడేమో, ఏ క్షణంలో ప్రసవం అయిపోతుందో, పుట్టి ఏం చేస్తాడో, ఏ రూపంలో వస్తాడో, ఎలా చంపుతాడో అనే భయం. గ్లాసు చప్పుడైతే ఏ రూపంలోనైనా వచ్చేసాడేమోనన్న భయం. ఉలిక్కి పడిపోతున్నాడు. ఏది చేస్తున్నా అతడు వచ్చి చంపేస్తాడన్న భయమే. ఎవరిని చూసినా శ్రీహరే కనబడుతున్నాడు. కృష్ణుడు ఆవిర్భవించే సమయం ఆసన్నమవుతోంది. శ్రావణ మాసంలో అర్ధరాత్రి 12 గంటలకి ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతుంటే శ్రీకృష్ణ భగవాను ఆవిర్భావం జరిగింది. సరిగ్గా అక్కడి నుండి 6 నెలలు లెక్కపెట్టినట్లయితే భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం. మాఘమాసంలో మరల మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవం అయింది. ఏమిటి విచిత్రం? 6 నెలలు కరచరణాదులున్న వారి పూజ చేస్తే ఆకారం ఉన్నదా, ఆకారం లేదా అనే లింగస్వరూపం జ్యోతిర్లింగమై భాసిస్తుంది. శివకేశవుల మధ్య భేదములు లేవు. మనుష్యులను ఉద్ధరించడానికి ఈశ్వరుని తత్వం ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూడండి. అప్పుడు ఆకాశమంతా మబ్బులు పట్టి ఉంది. ఒకరోజు కంసుడు దేవకీదేవిని చంపివేయాలని నిర్ణయించుకున్నాడు. చెరసాల వద్దకు వెళ్ళాడు. లోపల మహామాయా మానుష రూపుడు ఉన్నాడు. చెల్లెలని చూసేసరికి జాలి వేసింది. ఇంత పరాక్రమవంతుడిని, గర్భిణి అయిన ఆ పిల్లను చంపన, ఎలాగూ పుడతాడు కదా, పుట్టిన తర్వాత చంపేస్తాను అని వెనక్కి వచ్చేశాడు. వెనక్కి వచ్చాడు కానీ నిద్ర పట్టడం లేదు. కానీ వాని కర్మ కొద్దీ ఆ రోజే నిద్ర పట్టింది. గాఢ నిద్రలో ఉన్నాడు. భటులను పెట్టాడు. తలుపుల దగ్గరికి వేసి వాటికి ఇనప గొలుసులను వేశాడు. వాటిలో మేకులు దింపాడు. తాళాలు వేశాడు. తాళం చెవులు బొద్దులో పెట్టుకున్నాడు. వసుదేవుడు ఏమైనా చేస్తాడేమోననే అనుమానంతో వసుదేవుని కాళ్లకు చేతులకు ఇనప సంకెళ్ళు వేశాడు. ఆనాడు దేవకీ ప్రసవ సమయంలో సహాయం చేసిన వారు లేరు. ఆ తల్లి ఎంత బాధపడిందో. అటువంటి స్థితిలో అర్ధరాత్రి 12 గంటల వేళయింది. మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. 4 బాహువులతో, నల్లటి మబ్బు వంటి కాంతితో, పట్టు పీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని వాడై, మహానుభావుడు వజ్ర వైఢూర్యములు పొదగబడిన కిరీటముతో, నల్లటి కుంతలములతో, చెవులకు పెట్టుకునబడిన కర్ణాభరణములు కాంతి గుండుస్థలమయందు ప్రకాశిస్తూ ఉండగా, మెడలో కౌస్తభము అనే రత్నమును ధరించి, శ్రీవత్సమనే పుట్టుమచ్చతో, సమస్త లోకములో కొలిచే పాదపద్మములతో చంటి పిల్లవాడిగా వసుదేవునికి దర్శనమిచ్చాడు. అటువంటి పిల్లవాడిని చూసి సంకెళ్లలో ఉన్న వసుదేవుడు పొంగిపోయాడు. అన్ని లోకములను కాపాడేవాడు ఈవేళ నాకు కొడుకుగా పుట్టాడు. మామూలుగా కొడుకుగా పుడితే గోదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, హిరణ్యదానం చేస్తారు. నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు. నేనెన్ని చెయ్యాలి? కానీ కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చేయాలి. కానీ నేను స్నానం చేయడానికి కూడా లేదు.
సచేల స్నానం అంటే ఉన్నవాడు ఉన్నట్టుగా నీటిలో మునిగి స్నానం చేసి కొడుకు పుట్టాడు అన్న ఆనందంలో ఉండాలి. అప్పుడు పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారు. వాళ్ళందరికీ తెలియజేయడం అవుతుందన్నమాట. వాళ్ళకి పితృరుణం తీర్చుకున్న వాడు అవుతాడనమాట. కృష్ అనగా నిరతిశయ ఆనందరూపుడు. ఆ కృష్ణ దర్శనంతో కలిగిన ఆనందంలో ఆయన స్నానం చేసేశాడు. ఆ ఆనందమే స్నానంగా అయ్యిందనమాట. తర్వాత ఒకసారి నీళ్లు ముట్టుకున్నాడు. మానసికంగా 10,000 మంది బ్రాహ్మణులకు 10,000 గోవులను దానం చేశాడు. నేను కారాగారం నుండి బయటికి వచ్చిన తర్వాత నా మొక్కు తీర్చుకుంటాను అనుకున్నాడు. అనుకుని పిల్లవాడుగా ఉన్న స్వామిని చూసి చిత్రమైన మాట ఒకటి అంటాడు. ఎన్ని బ్రహ్మాండములు ఉన్నాయని మనం ఊహించగలమో అన్ని బ్రహ్మాండములలో నిండి నిబిడీకృతమైన మాయకు దూరంగా ఉండగలిగి అందరి సాధు పురుషులను కాపాడగలిగిన ఓ దేవదేవోత్తమ, నీవు నా తేజస్సుగా మారి నా భార్యందు ప్రవేశించి నాకు కొడుకుగా పుట్టి శ్రీమన్నారాయణుడికి వసుదేవుడు తండ్రి అనే కీర్తిని నాకు ఇచ్చావా? ఏమి ఆశ్చర్యం తండ్రి అని నమస్కరించాడు. దేవకీదేవి అంది, ఇక దేవకీదేవి తన కొడుకును పుట్టిన కొడుక్కి తాను నమస్కరిస్తోంది. ఈశ్వర, ఇది లేదు ఇది ఉన్నది అని చెప్పడానికి లేదు. దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అన్నీ నీ యందు ఉన్నాయి. అన్నీ నీ యందు ఉన్నవాడిని నీవు నా యందు కొడుకుగా పుట్టావు. నేను ఏమి భాగ్యం చేసుకున్నానయ్యా అని పొంగిపోయి, స్వామి, నన్ను నా సోదరుడు కారాగారంలో పెట్టాడు. నీకేమి అపాయం వస్తుందోనని బెంగ పెట్టుకున్నాను అంది. అప్పుడు కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ, దేవకీ వసుదేవులారా, మీరు భయపడకండి. అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెబుతాను, వినండి. స్వయంభువ మన్వంతరంలో మీరిద్దరూ ఒక ప్రజాపతి భార్య. నీ పేరు సుతపుడు, ఆమె పేరు పృశ్ని. మీరిద్దరూ ఆకులు అలములు తింటూ 12,000 దివ్య సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు. నేను ప్రత్యక్షమై ఏమి కావాలి అని అడిగాను. మీకు పుత్రుని మీద వ్యామోహం ఉండిపోయింది. నీలాంటి కొడుకు కావాలి అన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు. మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒక మారు అడిగితే నేను 3 మార్లు పుట్టాను. ఒక మారు నేను పృశ్ని గర్భుడుగా పుట్టాను. రెండవ మారు మీరు అతిథి కశ్యపులుగా ఉంటే వామనమూర్తిగా పుట్టాను. ఇప్పుడు దేవకీ వసుదేవులుగా ఉండగా కృష్ణ భగవానుడిగా పుట్టాను. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉంది. అంతరార్థం తెలిసినా తెలియకపోయినా నా కథ విని నన్ను స్మరిస్తూ నన్ను గురించి చెప్పుకుంటూ మోక్షం పొందండి అన్నాడు. ఆనాడాయన అలా చెప్పేసరికి దేవకీ వసుదేవులు పొంగిపోయారు. అప్పుడైనా ఇప్పుడైనా అదే మాట. ఆయన గురించి చెప్పుకుని వింటే చాలు, ఆయన వరం ఇస్తాడు. కాబట్టి అటువంటి వాడై అర్ధరాత్రి 12 గంటలకు జన్మించాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత ఒక రహస్యం చెప్పాడు. ఈ విషయములు వసుదేవునకు అంతరమునందు ద్యోతకమైనవి. పరమాత్మ ఈ విషయమును బాహ్యమునందు చెప్పలేదు. ఇదే సమయమునందు యమునా నదికి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా శక్తి స్వరూపమైన యోగమాయాదేవి యశోదాదేవి గర్భమునందు ఆడపిల్లగా జన్మించింది. నీవు నన్ను తీసుకువెళ్ళి ఆ యశోదాదేవి పక్కన పడుకోబెట్టి మరలా అక్కడి నుంచి ఆడపిల్లని తెచ్చి దేవకి పక్కన పడుకోబెట్టు అన్నాడు. వెంటనే వసుదేవుని కాళ్ళు చేతులకు ఉన్న సంఖ్యలు ఊడిపోయాయి. ఈ పిల్లవాడిని తీసి గుండెల మీద పెట్టుకున్నాడు. చాలామంది తల మీద పెట్టుకున్నాడు అంటారు. పోతన గారి భాగవతంలో అలా లేదు, గుండెల మీద పెట్టుకున్నాడు అనే ఉంది. గుండెల మీద పెట్టుకుని ద్వారం దగ్గరకు వెళ్ళాడు. ద్వారములకు ఇనప గొలుసులు ఉన్నాయి, తాళాలు ఉన్నాయి, మేకులు ఉన్నాయి. అన్నీ ఊడిపోయాయి. కంసుడితో సహా అందరూ గుర్రు పెట్టి నిద్రవుతున్నారు. బయటకు వచ్చాడు. ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు. వెనక పడగలు పట్టి ఆయన మీద నీడ పట్టి శేషుడు వస్తున్నాడు. బయటకు వచ్చాడు. చూశాడు. ఆకాశం అంతా నల్లటి మబ్బు పట్టి ఉంది. గాఢాంధకారం. శ్రావణ మాసం. వర్షం పడుతోంది. శేషుడు పడగలు పట్టి ఆచ్ఛాదించాడు. యమున దగ్గరికి వెళ్ళాడు. యమునా నది విపరీతమైన వేగంతో ప్రవహిస్తోంది. వసుదేవుడు కృష్ణ పరమాత్మను గుండెల మీద పెట్టుకుని యమున వంక చూశాడు. కృష్ణ భగవానుని గుండెల మీద పెట్టుకున్న వసుదేవుని చూడగానే ఆనాడు రామచంద్రమూర్తికి చోటు ఇచ్చిన సముద్రంలా యమున చోటిచ్చింది. అందులోంచి వసుదేవుడు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి కృష్ణ పరమాత్మను పడుకోబెట్టాడు. అక్కడ ఆడపిల్ల పుట్టినా ఎవరికీ తెలియదు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఈ పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టాడు. ఆ పిల్లని ఎత్తుకున్నాడు. చక్కగా పట్టుకున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. మళ్ళీ యమునా నది దారి ఇచ్చింది. మళ్ళీ యమున దాటి ఈవలగొడ్డుకు వచ్చాడు. వచ్చి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఒక్కొక్క తలుపు తెరుచుకుంది. లోపలికి ప్రవేశించాడు. ద్వారములు మూసుకున్నాయి. ఇనుప సంఖ్యలు పడిపోయాయి. మేకులు పడిపోయాయి. తాళాలు పడిపోయాయి. వసుదేవుడు ఆ ఆడపిల్లని దేవకీదేవి పక్కన పడుకోబెట్టాడు. తాను వచ్చి కూర్చున్నాడు. తలుపులు మూసుకున్నాయి. సంఖ్యలు మాత్రం తగులుకోలేదు. ఇప్పుడు వసుదేవుడు ఒక నవ్వు నవ్వాడు.
వసుదేవుడు కృష్ణ పరమాత్మను గుండెల మీద ధరించాడు అంటే ఇప్పుడు వసుదేవుడు లోపల ఉన్న ఆత్మస్వరూపం తెలుసుకున్నాడు. ఈ రకంగా వసుదేవుడు పిల్లల్ని మార్చిన తర్వాత మర్నాడు ఏమైంది, అందరికీ తెలివి వచ్చిన తర్వాత కంసుడు ఏం చేశాడు అనే విషయాలన్నింటినీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.